గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో పాలించిన ఈ పాలలో అంటే కొన్ని కుల సంఘాలకి ఏదైతే గొల్ల కుర్మాలు ఉన్నారో వాళ్ళకి గొర్రెలు ఇస్తామని చెప్పేసి మత్స్యకారులకి చెప్పపిల్లి పంపిణీ చేస్తామని చెప్పేసి చేసిన నాటి నుంచి కూడా కొన్ని అమలు పరిచగా కొన్ని మాత్రం పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నారు. అయితే గతంలో కూడా అంటే కొంతమందికి గొల్ల కుర్మలకి ఒక యూనిట్ చొప్పున మాత్రం డబ్బులు తీసుకొని కొన్ని ఇంట్లు మాత్రం పంపిణీ చేసిన నేపథ్యంలో బయార మండలంలో మాత్రం సుమారు 300 మంది వరకు కూడా ఇటు గొర్రెలు రెండో దఫా గొర్రెలు మాత్రం అందకపోవడంతో మనం వాళ్ళు కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు కూడా కట్టి ఎలక్షన్స్ ముందున్న డబ్బులు కూడా కట్టే డీడీలు కట్టి 40 నుంచి సుమారు 50,000 దాకా డీడీలు కట్టినా కూడా ఇంతవరకు అతిగతి లేదు. కనీసం గొర్రెలు రాలేదు. కనీసం మాకు డీడీలు అయినా మాకు వాపస్ చేయని చెప్పేసి కొంతమంది గొల్ల కుర్మ సోదరులు మనతో పాటు ఉన్నారు. అసలు వాళ్ళ మనోగతం ఏంటని తెలుసుకుందాం. వాళ్ళు డబ్బులు కట్టారు, ఇంతవరకు వాళ్ళకి ఎలాంటి రాలని చెప్పి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితుల్లో వాళ్ళు అడిగి తెలుస్తుంది. మీరు చెప్పండి, అంటే మీరు ఏ విధంగా మీరు డబ్బులు కట్టారు కదా, గొర్రెలు వచ్చినాయి అసలు ఏమన్నా గొర్రెల ఏం జరిగింది సార్? గత ప్రభుత్వం మాకు గొల్ల కురుమలకి గొర్రెలు ఇస్తామని ఒక చట్టాన్ని పట్టుకొచ్చారు సార్. దాంట్లో ఫస్ట్ యూనిట్లో కొంతమందికి ఇచ్చారు సార్, ఇంకా కొంతమందికి గొర్రెలు ఇవ్వలేదు. అది రెండో యూనిట్లో కూడా ఇస్తామన్నారు, కొంతమందికి మాత్రం ఇచ్చారు డీడీ కట్టిన వాళ్ళకి, ఇంకా సగం మందికి ఇవ్వలేదు సార్. అయితే మాకు గొర్రెలు వస్తాయనేసి అప్పులో సప్పులో తెచ్చుకొని డీడీలు కట్టడం జరిగింది. దాని తర్వాత ప్రభుత్వం పోయింది. ప్రభుత్వం ముందు ఇస్తామంటే మేము డీడీలు కట్టాము. దాని తర్వాత ప్రభుత్వం పోయినాక మా ఊసు పట్టించుకున్న నాదుడు లేడు. మాకు డీడీలు ఇవ్వలేదు తిరిగి, ప్లస్ గొర్రెలు ఇవ్వలేదు. కాబట్టి దయచేసి మన జిల్లా కలెక్టర్ గారు కానీ, సీఎం గారు కానీ, సరే ఉన్నటువంటి నాయకులు మాకు దయచేసి మాకు గొర్రెలు వచ్చే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. డీడీలకు అప్పు తెచ్చి కట్టాము సార్. డీడీలే కాకుండా మాకు గొర్రెలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. సుమారు ఈ బయార మండలంలో ఇటు కొత్తపేట చుట్టుపక్కల గ్రామాలు ఎంతమంది గొల్ల కుర్మల లబ్ధిదారులు అసలు? సార్ మండలం పరిధి మొత్తం లెక్కేసుకుంటే 400 నుంచి 500 మంది ఉన్నారు సార్ మండలం మొత్తంలో. ఇది పరిస్థితి. వీళ్ళందరూ కూడా గొర్రెలు కావాలనే కోరుకుంటున్నారు సార్. వీళ్ళందరికీ వచ్చాయి మరి రాలేదు ఇంకా? ఇక రాలేదు సార్. ఉన్నదే 400-500 మంది ఉన్నారు సార్. రాంగా ఉన్నోళ్ళు 400-500 మంది ఉన్నారు ఇంకా. ఇది వాస్తవం సార్. డబ్బులు కట్టారా? అందరం డీడీలు కట్టిన వాళ్ళమే. అందరం డీడీలు కట్టి ఎదురు చూస్తున్నాం, గొర్రెలు వస్తాయని ఆశిస్తున్నాం. కానీ దానికి ప్రతిఫలం మాకేమి కనపడతలేదు సార్. అడిగారా ఉన్నతాధికారులు కానీ సొసైటీ అడిగారా? అడిగాం సార్. అడిగితే ఏదైనా మీ యాదవ సంఘం తరపు నుంచి వెళ్ళి ఎవరన్నా పట్టుకొని కలెక్టర్ ఆఫీస్కే పోవాల్సి వస్తుంది, కానీ ఎవరు చేసేది ఏం లేదు. ప్రభుత్వం పోయినాక ఇది మనం చేసిన వాగ్దానం కాదు అనేసి చెప్పడం జరిగింది సార్. మరి డబ్బులు రాకపోయినా మరి గొర్రెలు రాకపోతే పరిస్థితి మరి డబ్బులు కట్టి ఇక మాకు గొర్రెలే వస్తేనే ఆశిస్తున్నాం సార్. ఒకళ్ళు దయచేసి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా మాకు కొంచెం గొర్రెలు వచ్చే అవకాశాన్ని కల్పిస్తే మంచిగా ఉంటుందని భావిస్తున్నాం సార్. మీరు చెప్పండి, అంటే మీరు అంటే గొర్రెలు మేపుకొని పోతేనే మీకు జీవనాధారం కదరా. అయితే మరి అలాంటి క్రమంలో మీరు అప్పు తీసుకొచ్చి డబ్బులు కట్టుకున్నారు, మరి రాకపోతే పరిస్థితి మరి? సార్ మేము అందరూ పేద రైతులు, ఇక్కడ గంధంపల్లి కొత్తపేట గ్రామంలో అందరం పేద రైతులు. కొద్దిగా గొప్ప 30-40 శాతాలు గొర్రెలు ఉన్నోళ్ళు ఉన్నారు. మనం కేసీఆర్ గత ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా గొర్రెలు ఇచ్చిండు, కొంతమందికి ఇచ్చిండు, కొంతమందికి నెక్స్ట్ వీక్ వస్తాయన్నారు సార్. వస్తాయని అంటే సార్ 2 రోజులు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ వస్తాయని అనగానే అందరం వడ్డీకి సరిగ్గా తెచ్చుకొని అందరం డీడీలు కట్టుకున్నాం సార్. వస్తాయని భావిస్తున్నాం. ఎంతసేపటికి కూడా మాకు గొర్రెలు రావాలని ఆశిస్తున్నాం. కనీసం ఆ డబ్బులన్నా వస్తాయంటే ఆ డబ్బులు ఇచ్చట్లేదు, ఇప్పుడు గొర్రెలు వచ్చేట్లేదు. ఆ సారు ఇప్పుడు కేసీఆర్ సారు ఓడిపోవడం జరిగింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. మరి ఆ సార్ అయినా మమ్మల్ని గమనించి మా గొల్ల కుర్మలకి ఏమైనా గొర్రెలు ఇవ్వరా అనేది మేము అందరం ఆశిస్తున్నాం సార్. ఎంతసేపటికి గొర్రెలు వస్తేనే కాసుకొని బతుకుదామని మేము ఆశిస్తున్నాం సార్. దాన్ని బట్టి మేము ఎంతసేపటికి మా డబ్బులు మాకు కాకుండా గొర్రెలే రావాలని మేము ఎంతసేపటికి మేము అనుకుంటున్నాం సార్. మరి ఎంత కట్టారు డీడీలు? మీరు ఎంత కట్టారు మీరు డీడీలు? మీరు ఏంట అంటే మాకు తిప్పు దొరకలేదు, కానీ దాదాపు 43,000-44,000 దాకా కట్టాము సార్. మేము కట్టాము. ఇప్పుడు అందరిదే పరిస్థితి సార్. ఆ డబ్బులు వెళ్ళకపోతే ఇబ్బంది పడతారు. అందరం పేదవాళ్ళం ఉన్నాం సార్. దాని గురించి అంత వడ్డీలు తెచ్చుకొని మేము పెట్టుకున్నాం సార్ అందరం, ప్రతి ఒక్క పేదవాళ్ళం కూడా. దాన్ని బట్టి మాకు గొర్రెలే వస్తాయని మేము అనుకుంటున్నాం. లీడర్లు వాళ్ళని అడిగారా మరి మా సంగతి ఏందని అడిగారు? అక్కడ అడుగుతూనే ఉన్నాం సార్, అడుగుతూనే కానీ ఇక చూద్దాం అంటారు. ఇంకా అందరికి తెలియని వాళ్ళు కూడా ఇంకా వస్తాయేమో ఇస్తారేమో అన్నట్టుగా ఆశిస్తున్నారు సార్. కానీ ఇంకా ఏమీ ముందు పడలేదు ఇంకేమి. మీరు చెప్పండి, ఇప్పుడు మీరు గొల్లు కాసుకుంటూ బతుకుతారు కదా, అలాంటి నేపథ్యంలో మరి ఆపోజిట్ డబ్బులు కట్టుకునే నేపథ్యంలో మరి మీ గొల్లు అందలేదు, ఎట్లా మీ పరిస్థితి ఏ విధంగా? మరి అసలు బతుకు గొర్రెల మీదనే సార్. మేము పొద్దున్న లేత గొర్రెను మేపుకుంటుంటాం. మాకు గొర్రె రావాలని మేము కోరుకుంటున్నాం సార్. 43,000. 43,000 మాకు గొర్రె రావాలని మేము కోరుకుంటున్నాం సార్. అంతే. మొత్తానికైతే అంటే వీళ్ళకి
బతుకు తెరువైనటువంటి ఈ గొర్రెలు వస్తాయని చెప్పేసి ఆశించిన నేపథ్యంలో గత 5 నెలల నుంచి డీళ్లు కట్టి సుమారు 40 నుంచి 43,000 45,000 డీళ్లు కట్టి వాళ్ళు ఆశగా ఎదురు చూస్తారు ఈ గొర్రెలు ఇగొస్తాయి ఎగొస్తాయని చెప్పేసి మాత్రం. అదే ఓవరాల్గా మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి బయార్ మండలంలో ఉన్నటువంటి సుమారు ఇటు చుట్టుపక్కల ప్రాంతాలలో సుమారు 300 మంది లబ్ధిదారులు కూడా మీ గొర్రె కుర్మలు ఉన్నారు. వాళ్ళంతా అప్లై చేసుకొని కూడా ఎప్పుడు వస్తే ఎదురు చూసిన ఆశపడుతున్న సందర్భాల్లో కూడా గత ప్రభుత్వం మాత్రం ప్రభుత్వం పోయినప్పటికీ ఇక వాళ్ళ ఆశ మొత్తం చా ఆశ ఆశ చచ్చిపోయిందని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు అయితే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఉన్న అధికారులు మా గొల్ల కుర్మలపై దయ చూపి సంబంధించిన డీడీలైనా కనీసం వాపసు రావాలి, లేకపోతే గొల్ల ఇచ్చినా కూడా మా జీవనాధారమైన గొల్లు బతుకొని కాసుకుంటున్న బతుకుని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీరంతో మధు బిగ్ టీవీ బయారం గ్రామం నుంచి.